ఆషాఢమాసం గోదావరి జిల్లాల్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు వాన పడుతోంది. ఆకాశానికి పెద్ద కన్నం పడినట్లు వాన దంచి కొడుతుంటే ఇళ్లలో నుంచి బయటకు రావడానికే జనం భయపడుతున్నారు. సూర్యుడు కనిపించి వారం దాటింది. రమణ తన పాత పెంకుటింటి బయట ఒక వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చేతిలో ఆవుర్లు కక్కుతున్న వేడి ఛాయ్ గ్లాస్ పట్టుకుని తడిసి ముద్దవుతున్న వీధి వంక ఆనందంగా చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందున్న వేప చెట్టు మీద ఒక కాకి వాలి వారడంతోనే గట్టిగా కావుకావుమని అరిచింది. రమణ ఒక్కసారిగా ఛాయ్ గ్లాస్ పక్కన పెట్టి, జానకి, ఓ జానకి, విన్నావా? ఇంటి ముందు కాకి అరుస్తోంది. ఈ ముసురు వానలో ఖచ్చితంగా మన ఇంటికి చుట్టాలెవరో వస్తున్నారు. అదృష్టం తలుపు తడుతోంది చూడు. హబ్బోబో, మీ చుట్టాల పిచ్చి తగలయ్య. ఈ వానాకాలంలో చుట్టాలొస్తే వాళ్ళకు పెట్టడానికి ఇంట్లో ఏముందని అంత సంబరపడిపోతున్నారు. ఎవరొచ్చినా ఆ వంటింట్లో 4 రాళ్ల మధ్య నేను నడుము వంచి చావాలి. దయచేసి ఆ కాకిని తోలేయండి. చుట్టాలొద్దు, ఏం వద్దు. అదేంటి జానకి ఎలా అంటావు? చుట్టాలంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. వచ్చిన వాళ్లతో పాత సంగతులు, ఊరి కబుర్లు చెప్తుంటే రోజంతా ఎలా గడిచిపోతుందో తెలియదు. అయినా అందరూ మనవాళ్లే అనుకోవాలి. మన ఇంట్లో ఉన్న దాంట్లోనే పంచుకుని తిందాం. ఉన్నదాంట్లో పంచుకు తినడానికి వాళ్లేమైనా తపస్సులు చేయడానికి వస్తున్నారా ఏంటి? బంధువులొచ్చారంటే వడ్డనలు మహారాజులకి వంటలు చేసినట్లు చెయ్యాలి. వాళ్లు తినేదాకా నాకు ఈ ఇంట్లో గొడ్డు చాకిరీ తప్పదు. ముందు ఆ కాకిని తోలండి. రమణ జానకికి సర్ది చెప్తున్న మాట పూర్తి కాలేదు. సరిగ్గా అప్పుడే వీధి ముంగిట 2 పెద్ద నల్లటి గొడుగులు కనిపించాయి. రమణకు స్వయాన పెద్దనాన్న అయిన రామలింగం, పెద్దమ్మ పార్వతమ్మ ఇద్దరూ లోపలికొచ్చారు. వాళ్ళని చూడగానే రమణ ఆనందంతో గంతేశాడు. జానకి ముఖం మాత్రం ఆడిపోయింది. రామలింగం చేతిలో ఒక పెద్ద గోనె సంచి ఉంది. అరరే, పెదనాన్న, పెద్దమ్మ, రండి రండి, లోపలికి రండి. ఇవ్వాలిస్తాను, తల తుడుచుకోండి. ఒరే రమణ, ఆ బస్సులో జనం కిక్కిరిసిపోయారురా. నీకోసం, జానకి కోసం వస్తూ వస్తూ గోదావరి రేవు దగ్గర వేటాడిన తాజా పెద్ద బొచ్చ చేపను తీసుకొచ్చానురా. ఈ వానాకాలంలో ఇంత పెద్ద చేప దొరకడం అదృష్టం. ఇదిగో పట్టుకో అని సంచి రమణ చేతిలో పెట్టాడు. అయ్యో, మీరెందుకు పెదనానా ఇదంతా మోసుకురావడం? నాకు చెబితే నేనే తెల్లవారుజామున వెళ్ళి రేవు దగ్గర కొనుక్కొచ్చేవాడిని కదా. అవునురా రమణ, వానలో మొయ్యలేరు, వదిలేయండని నేను వద్దంటున్నా వినకుండా చేతిలో ఉన్న డబ్బులన్నీ పోసి మరీ ఈ పెద్ద చేపను కొన్నాడు మీ పెద్దనాన్న. మీ మీద అంత ప్రేమరా మీ పెద్దనాన్నకి. రమణ జానకి వైపు చూస్తూ మెల్లగా, చూసావా జానకి, చుట్టాలంటే ఏంటో ఇప్పుడైనా అర్థమైందా? మన కోసం ఎంత ప్రేమగా చేప తెచ్చారో. ముందు వాళ్లకు వేడివేడిగా చాయ్ తీసుకురా. జానకి బలవంతంగా నవ్వుతూ ఆ చేప సంచిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. ఆమెకు అర్థమైపోయింది, ఈ వాన తగ్గేదాకా వీళ్లు ఇల్లు కదలరని. ఆ రోజు జానకి, పెద్దమ్మ పార్వతమ్మ ఇద్దరూ కలిసి ఆ పెద్ద చేపను ఎంతో నైపుణ్యంతో ముక్కలుగా కోశారు. జానకి కట్టెల పొయ్యి ముందు కూర్చొని మసాలాలు నూరి కమ్మటి గోదావరి చేపల పులుసు చేసి పెట్టింది. ఆ వాసన వీధి చివరి దాకా వెళ్ళింది. అందరూ కడుపు నిండా తిన్నారు. కానీ వాళ్లు తెచ్చిన ఒక చేపను వండి పెట్టినందుకు ఆ తర్వాత వారం రోజుల పాటు వాళ్లకు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి పడుకునే ముందు పాలు, ఇలా సకల సపర్యలు చేయాల్సి వచ్చింది జానకికి. ముసురు వాన తగ్గట్లేదు, వాళ్ళూ వెళ్లట్లేదు. వారమైంది. జానకి నడుము అప్పటికే సగం ఎండిపోయింది. దేవుడా, ఈ వాన కాస్త తగ్గితే వీళ్లను వాళ్ల ఊరు సాగనంపొచ్చు అని జానకి రోజూ దేవుని వేడుకుంటోంది. సరిగ్గా ఆ 8వ రోజు ఉదయం ఇంటి ముందు ఉన్న వేప చెట్టు మీద మళ్లీ కాకి అరిచింది. జానకి ఆ శబ్దం విని ఉలిక్కిపడింది. జానకి తనలో తాను, అమ్మ బాబోయ్, మళ్లీ కాకి అరుస్తోందేంటి? ఆల్రెడీ ఒక సెట్ చుట్టాలు హాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరు దాపురిస్తున్నారో ఏమో. అప్పుడే జానకి సొంత అక్క వరలక్ష్మి, బావ సూరిబాబు ఇద్దరూ వస్తున్నారు. వాళ్ల బట్టలు కూడా తడిసిపోయి ఉన్నాయి. బావ సూరిబాబు చేతిలో ఒక గట్టి నాటుకోడు ఉంది. జానకి తన సొంత అక్క బావను చూడగానే ఆమె ముఖంలో విసుగు కాస్త తగ్గి ఆప్యాయత కనిపించింది. అక్క, బావగారు, రండి రండి. ఈ ముసిరి వానలో బస్సులన్నీ ఆగిపోయాయి కదా, ఎలా వచ్చారేంటి? బావగారు, తల తుడుచుకోండి. అక్క, బట్టలు తడిసిపోయాయి, వెళ్ళి మార్చుకో. ఏం బస్సుల్లే మరదలా, ఆ బురదలో పడుతూ లేస్తూ వచ్చాం. అయినా ఈ వానకు నీ చేతి నాటుకోడి పులుసు గుర్తొచ్చి ఈ వానను కూడా లెక్క చేయకుండా వచ్చేశాం.
అని కోడిని జానకి చేతికి ఇచ్చాడు. జానకి ఆ నాటుకోడిని పట్టుకుని బిక్కముఖం వేసింది. అప్పుడే రమణ బయటకు వచ్చి, బాగున్నాను రమణ. ఈ ముసురు వానలో వేడి వేడి నాటుకోడి పులుసు గారెలు తింటే ఎలా ఉంటుందో తెలుసు కదా. నీకోసమే ఈ కోడిని కొనుక్కొచ్చాను. అని లోపలికి వెళ్తారు. లోపల హాల్లో కూర్చున్న రమణ పెదనాన్న రామలింగం ఈ కొత్త బృందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రమణ మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. రమణ వాళ్ల పెదనాన్న పెద్దమ్మను చూస్తూ, అన్నయ్య, మా పెదనాన్న వాళ్ళు వారం రోజుల క్రితం వచ్చారు. ఈరోజు మీరు వచ్చారు. ఇల్లు ఎంత కళకళలాడిపోతుందో. ఇలా ఉండగా, అవునే జానకి, వస్తూ వస్తూ మా బావగారి కోసం ఈ పన్నెం కోడిని కొన్నాం. త్వరగా పొయ్యి మీద నీళ్లు పెట్టి దీన్ని కోసి మసాలాలు నూరు. ముసురువాన కదా, గారెలు కూడా రుబ్బు. సాయంత్రానికంతా సిద్ధం చెయ్యి. అక్క అలా పలకరింపులోనే హుకుం జారీ చేసి హాల్లోకి వెళ్లి అత్తమ్మతో మాటలు కలిపింది. జానకి చేతిలో ఆ నాటుకోణ్ణి పట్టుకుని అప్పటిదాకా ఉన్న ఆప్యాయత కాస్త ఎగిరిపోగా తల పట్టుకుని కూర్చుంది. ఆ రాత్రికి నాటుకోడి కూర, గారెలు వండడానికి జానకికి తల ప్రాణం తోకకొచ్చింది. 2 గ్రూపుల చుట్టాలకు వడ్డించడం ఒక ఎత్తైతే వాళ్ల కబుర్లు వినడం ఇంకో ఎత్తు. ఆ రాత్రి భోజనాలైపోయాయి. అటు రమణ పెదనాన్న రామలింగం, ఇటు జానకి బావ సూరిబాబు ఇద్దరూ హాల్లో కూర్చుని పాత విషయాలు మాట్లాడుకుంటూ ఒకరికొకరు పోటీపడి హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఏవండి పెదనాన్నగారు, మా ఊర్లో నాకున్న పలుకుబడి ఎవరికీ లేదండి. మొన్న కలెక్టర్ గారే స్వయంగా వచ్చి నా పంచాయతీ విన్నారు. అబ్బో అలాగా? మా ఊర్లో ఎకరం పొలం నేను కనుసేగ చేస్తేనే అమ్ముడుపోతుంది తెలుసా. మా బంధువులు నా మాటే వేదంగా భావిస్తారు. వాళ్ల డప్పాలు గొప్పలు ఇల్లంతా మారిమోగిపోతున్నాయి. ఇదంతా చూస్తున్న జానకికి పిచ్చెక్కిపోయింది. వెంటనే రమణను చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళిపోయింది. ఏవండి, నా వల్ల కావడం లేదు. వీళ్ల వల్లే మనకున్న కాస్త ప్రశాంతత పూర్తిగా పోయింది. ఇటు మీ చుట్టాలు, అటు నా చుట్టాలు, ఇల్లు కాస్త సత్రంలా మారిపోయింది. అదేంటి జానకి, చుట్టాలు ఉంటే సందడిగా ఉంటుంది కదా. సందడి కాదు, నా చావుకొచ్చింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వీళ్లకు వండడమే సరిపోతుంది. నా నడుము పడిపోయింది. కనీసం వాళ్ల గ్లాసులు కూడా వాళ్ళు కడుక్కోరు. ఈ ముసురు వానలో వీళ్ళు అస్సలు ఇల్లు కదిలేలా లేరు. ఇక్కడే పాతుకుపోయేలా ఉన్నారు. ఎలాగైనా వీళ్ళను పంపించడానికి ఏదైనా ప్లాన్ చేయండి. లేదంటే నేను కూడా నా బట్టలు సర్దుకుని పుట్టింటికి పోతాను. జానకి ఏడుపు చూసి రమణకు కూడా పరిస్థితి అర్థమైంది. అతనొక్కడే కష్టపడి సంపాదిస్తున్నాడు. ఇంట్లో సరుకులు కర్పూరంలా కరిగిపోతున్నాయి. చుట్టాల గొప్పలు వినలేక వాడికి విసుగొచ్చేసింది. అవును జానకి, వీళ్ల గొప్పలు వినలేకపోతున్నాను. వీళ్లను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. మరి ఎలా? ముఖం మీద మీరు వెళ్ళిపోండి అని చెప్పలేం కదా. చెప్పనక్కర్లేదు జానకి, దానికి నా దగ్గర ఒక అదిరిపోయే ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వింటే వాళ్లకు వాళ్లే దెయ్యం పట్టినట్లు పారిపోతారు. విను అంటూ రమణ జానకి చెవిలో తన ప్లాన్ గురించి గుసగుసలాడాడు. అది విన్న జానకి మొహంలో ఏడుపు మాయమై పెద్ద నవ్వు వచ్చింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. బయట వాన ఇంకా పడుతూనే ఉంది. హాల్లో పెదనాన్న రామలింగం, బావ సూరిబాబు ఇద్దరూ పాత పేపర్లు చదువుకుంటూ వేడివేడి కాఫీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి రమణ చేతిలో ఒక నకిలీ నోటీసు పట్టుకుని కళ్లనిండా నీళ్లతో పరుగున హాల్లోకి వచ్చాడు. అయ్యో దేవుడా, నా బతుకు ఇలా అయిపోయిందేంటి? నా సర్వస్వం పోయింది పెదనాన్న. నేను వీధిన పడిపోయానన్నయ్య. ఏంట్రా రమణ, ఏమైందిరా? పొద్దున్నే ఆ ఏడుపేంటి? చేతిలో ఆ కాగితం ఏంటి? అవును రమణ, ఏమైంది? మేమంతా ఉన్నాం కదా, ఎందుకు భయపడతావు? ఏం చెప్పంటావు అన్నయ్య? ఒక ఆయనకు చిట్ ఫండ్లో నేను షూరిటీ సంతకం పెట్టాను. వాడు డబ్బులు కట్టకుండా ఊరొదిలి పారిపోయాడు. ఇప్పుడు కోర్టు నుంచి నోటీసు వచ్చింది. అమ్మ బాబోయ్, కోర్టు నోటీసా? మరి ఇప్పుడు ఏమవుతుందిరా? ఏమవుతుంది పెద్దమ్మ, రేపు పొద్దున నా ఉద్యోగం జీతం ఆపేస్తారు. ఈ పెంకుటిల్లు కూడా జప్తు చేసి మమ్మల్ని రోడ్డున పడేస్తారట. నా దగ్గర చిల్లిగవ్వలేదు. రమణ మాటలు వినగానే చుట్టాలందరి మొహాలు ఒక్కసారిగా తెల్లబడిపోయాయి. వాళ్ల ఊపిరి ఆడలేదు. సరిగ్గా అదే అదను చూసుకుని జానకి తన నాటకం మొదలుపెట్టింది. జానకి బోరున ఏడుస్తూ, అక్క, నా ఇల్లు వేలం వేస్తున్నారక్క. బావుగారికి ఎలాగైనా 50,000 రూపాయలు అర్జెంటుగా అప్పు కావాలి. ఆయనకు ప్రాణ సంకటం వచ్చింది. 50,000 నా దగ్గర ఎక్కడున్నాయే జానకి? నీ దగ్గర నగలున్నాయి కదా అక్క. ఆ గాజులు గొలుసులు ఇచ్చావంటే వాటిని కుదవబెట్టి రేపు బాకీ కడతాం.
ఇల్లు దక్కితే నెల రోజుల్లో వడ్డీతో సహా మీ డబ్బు మీకిచ్చేస్తాం. కాస్త ఇవ్వక్క, లేకపోతే రేపు మేం రోడ్డు మీద నిలబడాలి. దయచేసి కాపాడు. పెదనాన్న, ఈ వానలో దేవుళ్ళ మా ఇంటికి వచ్చారు. మీ దగ్గర డబ్బుకు లోటు లేదు కదా. ఒక 50,000 రూపాయలు అప్పుగా ఇప్పించండి. నా ఇల్లు నిలబెట్టండి. 50,000 అప్పు అనే మాట వినగానే రామలింగం, సూరిబాబు మొహాల్లో రక్తం చుక్కలేదు. నిన్నటిదాకా మాకు ఆ పలుకుబడి ఉంది, ఈ ఆస్తులున్నాయని గొప్పలు చెప్పిన నోళ్లు ఇప్పుడు మోగబోయాయి. సరిగ్గా 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత బంధువుల స్వార్థం బయటపడింది. ఎవరికి వారు అక్కడ్నుంచి ఎలా జారుకోవాలో అని కంగారుగా బుర్రలు పాడు చేసుకుంటున్నారు. ఆ? అమ్మో, 50,000? రమణ, నా దగ్గర పైసా లేదు. అయినా నాకు సడన్ గా ఒక విషయం గుర్తొచ్చిందిరా. ఏంటన్నయ్యా? అదేరా, వారం రోజులుగా వాన పడుతోంది కదా. మా ఊర్లో మా ఇల్లు ఎక్కడ కూలిపోతుందని భయంగా ఉందిరా. వరలక్ష్మి, త్వరగా బయలుదేరు. ఇప్పుడే వెళ్ళి ఇంటిని చూసుకోవాలి, లేదంటే కొంప ములుగుతుంది. అవునే జానకి, నా దగ్గర నగలు ఊరిలోనే ఉన్నాయి. అయినా కోర్టు గొడవల్లో మేమిరుక్కోవడం ఎందుకు? మేం అర్జెంటుగా వెళ్తున్నాం. మీరు జాగ్రత్త. రామలింగం మెల్లగా లేస్తూ, అవునరా రమణ, సూరిబాబు చెప్పింది కరెక్టే. ఆ కోర్టు గొడవలంటే నాకు అస్సలు పడదు. నా బీపీ పెరిగిపోతుంది. అయినా నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి సంతకాలు పెట్టొద్దని. అయ్యో పెదనాన్న, నా తప్పు అయిపోయింది. ఆ డబ్బు సర్దుబాటు చేయొచ్చు కదా. నా దగ్గర చిల్లి గవ్వలేదురా. పార్వతి, బట్టలు త్వరగా సర్దు. ఈరోజు బస్సు ఎక్కేయాలి. నాకు ఈ ఊరి గాలి పడట్లేదు, ఆయాసం వచ్చేస్తోంది. రమణ, జానకి లోపల నవ్వుకుంటున్నా పైకి మాత్రం ఏడుస్తూ వద్దు వద్దు అని బతిమిలాడుతున్నట్లు నటించారు. కాని వాళ్ళు ఎంత వద్దంటున్నా వినకుండా ఇరువైపులా ఉన్న చుట్టాలు 5 నిమిషాల వ్యవధిలో తమ సంచులు, గొడుగులు సర్దుకుని కురుస్తున్న ముసురు వానను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా బస్టాండ్ వైపు పరుగుతీశారు. పరిగెత్తుకుంటూ వెళ్తున్న వాళ్లని చూస్తే వెనకాల ఏదైనా పులి తరుముకొస్తుందేమో అన్నంత కంగారు వాళ్లలో కనిపించింది. చుట్టాలు వీధి చివరకు వెళ్లగానే రమణ, జానకి ఇద్దరూ తలుపు వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకొని గట్టిగా పగలబడి నవ్వుకున్నారు. అబ్బా, నా వల్ల కాదు జానకి. చూసావా, అందరూ మనవాళ్లే. నాన్న చనిపోయాక నేనే నీకు తండ్రిని అన్నాడు మా పెదనాన్న. అప్పు అడిగేసరికి చేపలు తెచ్చిన పెదనాన్న, నాటుకోడి తెచ్చిన అన్నయ్య ఇద్దరూ వానను కూడా లెక్క చేయకుండా ఎలా పారిపోయారో చూసావా? అవునండి, వాళ్ళ గొప్పలు చూసి వాళ్ళ దగ్గర నిజంగానే లక్షలున్నాయేమో, మనకేమైనా సాయం చేస్తారేమో అనుకున్నాను. కానీ డబ్బుల మాటెత్తగాని అసలు రంగు బయటపడింది. మీ ప్లాన్ అదుర్సండి. మనిషికి కష్టం రానంతవరకే చుట్టాలు, బంధువులు జానకి. డబ్బు అడిగితే సొంత నీడ కూడా పారిపోతుంది. ఇంకెప్పుడైనా వీళ్ళు మన ఇంటికి వస్తారని అనుకుంటున్నావా? ఇంకా ఈ జన్మలో మన గడప తొక్కరు. అమ్మయ్య, ఇప్పటికి మా ఇల్లు ప్రశాంతంగా మారింది. నా నడుము నొప్పి కూడా మాయమైపోయింది. ఈరోజు మనిద్దరమే హాయిగా వేడివేడిగా అన్నం వండుకుని ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పడుకుందాం. ఆ రాత్రి రమణ ఇంట్లో చుట్టాల హడావిడిపోయి వారం రోజుల తర్వాత మళ్లీ కమ్మని ప్రశాంతత నెలకొంది. బయట వాన పడుతూనే ఉంది. కాని ఆ వాన రమణ దంపతులకు ఇప్పుడు ఎలాంటి భయాన్ని ఇవ్వలేదు. కథా సందేశం: ఇంటికి వచ్చిన బంధువులను గౌరవించడం, అతిథి మర్యాదలు చేయడం మన సాంప్రదాయమే. కాని ఆతిథ్యం ఇచ్చేవాళ్ల ఇబ్బందిని ఏమాత్రం గుర్తించకుండా ఇళ్లలోనే తిష్టవేసి గొప్పలు చెప్పుకునే స్వార్థపు చుట్టాలకు వాళ్ల స్వార్థాన్ని వాళ్లకే తెలిసేలా ఉపాయంతో బుద్ధి చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. కష్టం వచ్చినప్పుడు, డబ్బు అవసరం వచ్చినప్పుడే నిజమైన బంధుత్వాల రంగు ఏంటో బయటపడుతుంది.